హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు నేను ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నానని. అల్లు అర్జున్ గారికి మీకున్న బాండింగ్ ఏంటిది? ఎలా పరిచయం అల్లు అర్జున్ గారు? ఫస్ట్ పులమే పిల్ల అని ఒక సాంగ్ బన్నీ సార్కి చాలా ఇష్టం. అది ఫిలింలో వాడడం జరిగింది. 2 years చల్లి కష్టపడ్డారు. గౌరహరి గారు ఇక ఇక్కడికి ఆపేసి మళ్ళీ ఇంటికి వెళ్దాం అనే టైంలో ఈ ఆఫర్ రావడం జరిగింది. 5 years బ్యాక్ ఆ స్టోరీ వేరే కంప్లీట్. ప్రశాంత్ సార్ని మైండ్ని మీరు ఎలా చదివారు? అది ఫస్ట్ థీమ్ లాక్ చేసే వరకే మాకు కష్టపడ్డాం అండి. జనరేషన్ కంపల్సరీ అవసరం అన్న టైంలో మీరు బయటకు వచ్చేసారు. మీరు రామదూత స్తోత్రం విన్నారా? ప్రాజెక్ట్ ఇది చేసినప్పుడు ఫస్ట్ మ్యూజిక్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు? అది చూసినప్పుడు ఫిక్స్ ఇది బ్లాక్ బస్టర్ ఫిల్మ్ అని. మ్యూజిక్ అనేది కంపల్సరీ ప్లస్ పాయింట్. ఎక్కడ చూసినా కూడా థియేటర్స్లో ఇప్పుడు హంగామా చేస్తున్న మూవీ హనుమాన్. అండ్ ఇవాళ ఆ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ఆయన ఎలా హార్డ్ వర్క్ చేశారు ఆ మూవీకి, తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే బ్రో. నమస్తే అండి. ఎలా ఉన్నారు? సూపర్. చాలా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు కదా. ఓకే, 2 years చల్లి కష్టపడ్డారు. 2 or 3 years? 2 years. 2 years చల్లి కష్టపడ్డారు. ఫస్ట్ ప్రాజెక్ట్ మనకంటే చాలా వరకు మనం ఒక సాంగ్కి అది చేస్తూ వచ్చారు. ఒకటేసారి ఓవరాల్గా మూవీకి అంతరి మ్యూజిక్ డైరెక్టర్గా మీరే ఉన్నారు. ఎలాంటి టాస్క్ అన్నట్టు ఫీల్ అయ్యారు ఫస్ట్ ఇచ్చినప్పుడు ఈ మూవీ మీకు ప్రాజెక్ట్? అదే మీరే అన్నారు కదా, ఫస్ట్ ఒక సాంగ్ అని వెళ్ళాం మనం. అవును, ఇంతకుముందు వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, మనం లాస్ట్ ఒక సాంగ్ చేద్దామని వెళ్ళాము. తర్వాత అదే భగవద్ నిర్ణయంలాగా మొత్తం అంతా ఫిలిం అంతా 1 by 1 థీమ్స్ కానీ సాంగ్స్ కానీ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. ప్రాసెస్ జరుగుతున్నప్పుడు నాకేం అనిపించలేదు, కానీ ఒక ఓవరాల్ పీరియడ్ అయిన తర్వాత కంప్లీట్లీ ఇంకా ఒక 1 year, 1.5 year, 2 years అయిపోయిన తర్వాత మాకు టెన్షన్ స్టార్ట్ అయింది. ఎట్లా రిసీవ్ చేసుకుంటారు జనం, ఏంటి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి కదా. టీజర్ ట్రైలర్ తర్వాత మన రిలీజ్ అయిన ట్రైలర్ తర్వాత. కానీ బట్ ఫార్చునేట్లీ వీఆర్ బ్లెస్డ్. థియేటర్స్ అన్ని టెంపుల్స్లో మారిపోతున్నాయి. అది చూస్తుంటే మొత్తం 2 సంవత్సరాల కష్టం అంతా 2 నిమిషాల్లో ఎగిరిపోయింది. అంటే ఎలా క్రియేట్ చేశారండి? మ్యూజిక్ కూడా చాలా బాగుంది, వింటుంటే వినాలనిపిస్తుంది, చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని. ఇవన్నీ చాలా మూవీ చూస్తున్న షేప్ అంటే అది ప్లస్ పాయింట్ మన మూవీకి. మ్యూజిక్ అనేది కంపల్సరీ ప్లస్ పాయింట్. అది నాకెందుకో సడన్ గా త్రివిక్రమ్ సార్ డైలాగ్ గుర్తొస్తుంది, అద్భుతం జరిగేటప్పుడు అది మనకి తెలియదు, జరిగిన తర్వాత దాన్ని గుర్తించాల్సిన అవసరం లేదంటారు కదా. ఓకే, డైలీ ఇక్కడే మీరు కూర్చుని చోట ప్రశాంత్ సార్ కూర్చునేవారు, ఇక్కడే కూర్చుని కంపోజ్ చేసేవాళ్ళం. ఇప్పుడు థియేటర్స్ లో వాటికి మీ సినిమా చూసారా? చూడలేదు కదా, మీరు చూడండి. ఓకే, ఆ వైబ్ అనేది అర్థమవుతుంది, ఆ వైభవం అర్థమవుతుంది. ఇది మేం చేసిందేనా అని ఒక డైలమాలో ఉన్నాం మేము నిజంగా. మాకే అక్కడ షివర్ వస్తుంది జనం మధ్యలో కూర్చొని చూస్తుంటే. లాస్ట్ క్లైమాక్స్ అరగంట ఫిలింలో వచ్చే ప్రతి 20 minutesకి వచ్చే హై మూమెంట్స్ కానీ ఇవన్నీ నిజంగా అసలు మనం చేసిందేనా ఇది. ఓకే, ఆ ఫిలిం తీసుకుందండి అంతే. మనం చేసామనే దానికంటే కూడా ఆ ఫిలింకి ఆ పవర్ ఉంది, అది తీసుకుంది మన నుంచి అలాంటి వర్క్. ప్రాజెక్ట్ ఇది చేసినప్పుడు ఫస్ట్ మ్యూజిక్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు? దీనికి ఫిలింలో పూలమ్మ పిల్ల సాంగ్ ఉంటుందండి. ఫస్ట్ ఒక కమర్షియల్ సాంగ్, ఒక ఫోక్ సాంగ్ కావాలి అంటే కనుక వెళ్ళాను అనమాట. వెళ్ళి ఫస్ట్ డే 2 ఫోక్ సాంగ్స్ వినిపించాను ప్రశాంత్ సార్కి. అందులో నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకున్నారు. అయిపోయింది, మన వర్క్ అయిపోయింది, ఆ ఒక్క సాంగే అనుకున్నాను నేను యాక్చువల్లీ. ఓకే, తర్వాత మెల్లిగా ప్రశాంత్ గారితో ట్రావెల్ స్టార్ట్ అయింది. సార్కి ఫోన్ చేసి నాకు ఆహాలో యాడ్స్ ఉన్నాయని చెప్పడం కానీ, తర్వాత 1 by 1 ఆ యాడ్స్ కానివ్వండి, అధీరా అని చెప్పేసి ఇంకో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది దానికి కానివ్వండి. తర్వాత మెల్లిగా దీంట్లోనే ఇంకొక 40 చేయాలని, దీంట్లోనే ఇంకొక థీమ్ చేయాలని, తర్వాత అలా 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 జర్నీ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ రీల్ ఎప్పుడైతే నాకు ఫస్ట్ ఒక కట్ చూపించారు మొత్తం ఫిలిం అంతా, అది చూసినప్పుడు ఫిక్స్ ఇది బ్లాక్ బస్టర్ ఫిలిం అని చెప్పి. ఎడిట్ టేబుల్ మీద మనకి ఎప్పుడైతే అలాంటి ఒక ఫీలింగ్ కలిగిందో, ఏ ఫిలిం అయినా, ఈ ఫిలిం అనే కాదు, ఎడిట్ టేబుల్ మీద ఒక రఫ్ కట్ని మనం ఎంజాయ్ చేయగలిగితే ష్యూర్ షాట్ డ్యామ్ ష్యూర్ అది బ్లాక్ బస్టర్ హిట్ ఉంటుంది. దానికి ఇంకా మనం దాన్ని పాడి చేయకుండా పని చేస్తే చాలు, ఆటోమేటిక్గా అది హిట్. మనం ఇంకేం చేయాలి, దానికి అదనంగా జస్ట్ చిన్న చిన్న మేకప్స్ లైక్ సంథింగ్ లైక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, లేకపోతే డిఐ కానివ్వండి, కొంచెం ఫైన్ ట్రిమ్మింగ్ చేయటం కానివ్వండి, ఇవన్నీ ఇంకా మేజర్ కోర్ ఎలిమెంట్ వచ్చేసినట్టే దాంట్లో. ఇంకా దానిని ఇంకెంత బలంగా మనం తీర్చిదిద్దుతాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అంతే.
ఇవాళ సక్సెస్ ని టేస్ట్ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ హనుమాన్ మ్యూజిక్ డైరెక్టర్ గారు ఎక్కడి నుంచి వచ్చారు అసలు? ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ సార్? మాది ప్రాపర్ వచ్చి నేను పుట్టిన భీమవరం, పెరిగిందంత తణుకండి. ఓకే. Yeah. ఏం చదువుకున్నారు? నేను డిగ్రీ బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ అని డిస్కంటిన్యూ చేశాను ఫైనల్ ఇయర్లో నేను. ఓకే. ఇంకా అంటే చేసిన తర్వాత మళ్ళీ జాబ్ చేయాల్సి వస్తుందని మెంటల్గా ఫిక్స్ అయిపోయి లేదు, ఇంకా కంప్లీట్ మ్యూజిక్లోకి వద్దాను వాంటెడ్లీ డిస్కంటిన్యూ చేసి వచ్చేసానండి. ఓకే. మీకు ఎవరు గురువు అసలు, మ్యూజిక్ నేర్పించిన గురువు ఫస్ట్? నాకు చాలా మంది ఇన్స్పిరేషన్ అండి. ఒక్కొక్క అంశంలో ఒక్కొక్కళ్ళు ఇన్స్పిరేషన్. నాకు బాగా ఇష్టమైన కంపోజర్ వచ్చి ఎన్నియో మోరికాన్, ఇటాలియన్ కంపోజర్, ఇళయరాజా సార్, ఏఆర్ రెహమాన్ సార్, మణిశర్మ సార్ తెలుగులో, రాజ్ గొట్టి గారు. దేర్ ఆర్ సో మెనీ అదర్ కంపోజర్స్ అండి. ఓకే. మ్యూజిక్ స్కూల్ ఎక్కడ మీరు మ్యూజిక్ నేర్చుకుంది? అంటే అద్భుతంగా ఉంది అసలు, ఈ జనరేషన్ కంపల్సరీ అవసరం అన్న టైంలో మీరు బయటకు వచ్చేసారు, అవుట్పుట్ ఇవ్వడం జరిగింది. మీరు రామదూత స్తోత్రం విన్నారా? విన్నామండి, సూపర్ అది. ఓకే, థ్యాంక్ యూ. అది కానీ చాలీసా కానీ ఫిలింలో ఇంకా మీకు చాలా సాంగ్స్ ఉంటాయి చేసినవి. ఇవన్నీ అంటే బేసికలీ మనం చిన్నప్పటి నుంచి ఒక కల్చర్కి దగ్గరలో ఉంటామండి. మనం ఇంట్లో పూజలు రెగ్యులర్గా జరుగుతాయి, ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. ఇంకా మనం బేసికల్గా మనకేమో సినిమాలు ఇంట్రెస్ట్. మనం హీరోలు అంటేనే ఒళ్ళు పోయి తెలియకుండా అసలు పని చేయాలన్న ఒక ఇదిలో ఉంటాం, థీమ్స్ కంపోజ్ చేసి పెట్టుకుంటూ ఉంటాం. రామ్ చరణ్ సార్ కానీ, అనీ సార్ కానీ, జూనియర్ ఎన్టీఆర్ సార్ కానీ, ఇంకా నేమ్ ఎనీ బిగ్ స్టార్ వీళ్ళకి చేస్తే ఎలా ఉండాలరా అని ఒకటి చేసి పెట్టుకుంటూ ఉంటాం ఆల్రెడీ. నేను ఇందాక చెప్పినట్టు ఇంట్లోనేమో భక్తి. అలాంటిది ఒక దేవుడి సినిమా వచ్చినప్పుడు 2 క్లబ్ అవుతాయి. క్లబ్ అయ్యి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వైబ్ అనేది మైండ్ మనకి ఇస్తుంది, అది ఖచ్చితంగా. ఇంకా వాట్ ఎవర్ ద బెస్ట్ వీ కెన్ అనేది, ఇంకా దేవుడికి మనం కొడుతున్నాం, దీనికి ఎంతవరకు చేయొచ్చు మనం అనేది ఉంటుంది మైండ్లో, ఒకటే థాట్. దానికంటే ముందు ప్యారలల్గా ఇంకోటి రన్ అవుతూ ఉంటుంది నాకు. ప్రశాంత్ సార్కి నచ్చాలి, ఎందుకంటే నేను ఎంత బాగా చేసినా కూడాను ఆయనకి నచ్చకపోతే అది ట్రాన్స్ఫార్మ్ కాదు, బయటికి మీకు అవుట్పుట్ రాదు. సో ఈ 2 మైండ్లో ఉంటాయి ఇప్పుడు నాకు. ప్రశాంత్ సార్ని మైండ్ని మీరు ఎలా చదివారు? అంటే ఇది నచ్చుతుంది సార్కి అదన్నది? అది ఫస్ట్ థీమ్ లాక్ చేసే వరకే మాకు కష్టపడ్డామండి. ఎందుకంటే ఫస్ట్ కైండ్ ఆఫ్ ఒకటి డివోషనల్గా చేస్తాం, లేదా కమర్షియల్గా చేస్తాం. ఆయనకి ఎప్పుడైతే 2 క్లబ్ చేసి డివైన్గాను ఉండాలి, ఎట్ కమర్షియల్గాను ఉండాలి అనుకుని ఎప్పుడైతే మేము అది క్రాక్ చేయగలిగామో, అక్కడి నుంచి 1 by 1 థీమ్స్ అన్ని కూడా అదే ఫార్మేట్లో చేసుకుంటూ వెళ్ళిపోయామండి. మేజర్ థీమ్స్ అన్ని కూడా ఫస్ట్ లాక్ అవడం ఎప్పుడు అంటే నాట్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ప్రశాంత్ సార్, ఎవరితోనైనా కూడా దాన్ని ఏమంటారు, వాళ్ళ తాలూకా ఆలోచనలు మనకు అర్థం కావడం కానీ, లేకపోతే ఒకళ్ళు సింక్ అవడానికి కానీ జస్ట్ కొంచెం టైం పడుతుంది. ఆ టైం పట్టే వరకు కొంచెం ఇట్ విల్ టేక్ ఫ్యూ ఆప్షన్స్ అంతే. ఒక్కసారి సింక్ అయిన తర్వాత బండి ఫాస్ట్గానే వెళ్తుంది. గౌరహరి గారు ఇక ఇక్కడికి ఆపేసి మళ్ళీ ఇంటికి వెళ్దాం అనే టైంలో ఈ ఆఫర్ రావడం జరిగింది, అండ్ ఇప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? మీకు ఇన్ఫర్మేషన్ రాంగ్ వచ్చింది, మీరు ప్రీ రిలీజ్ వినుంటారు. అది లాంగ్ బ్యాక్ అండి, అంటే లైక్ కైండ్ ఆఫ్ ఒక 5 years బ్యాక్. 5 years బ్యాక్ ఆ స్టోరీ వేరే కంప్లీట్లీ. వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్న టైంలో బన్నీ సార్ మీకు తెలుసు కదా, అప్పుడే చెప్పాను. సో అప్పుడు నాకు ఆయన ఇచ్చిన బూస్ట్ వల్లే మళ్ళీ నేను సర్వైవ్ అవ్వగలం. ఇక్కడ మనది ఎవరో ఒకళ్ళు గుర్తిస్తున్నారు, అందులో నాకు ఇష్టమైన స్టార్ ఆయన నేను బ్యానర్లు కట్టాను. ఆ హైతో నేను ఉండిపోయాను. మళ్ళీ లేదులే, మనం పని చేస్తే ఎవరో ఒకళ్ళు గుర్తిస్తారన్న ఒక చిన్న నమ్మకం బాగా గట్టిగా కుదిరింది అప్పుడు నాకు. సో అదే మళ్ళీ ఇక్కడ దాకా తీసుకొచ్చింది, ఈ పనులన్నీ ఇప్పించింది భగవంతుడే. ముందు నాకు కొట్రా కమర్షియల్గా, తర్వాత హీరోలు గుర్తు కానీ అన్నట్టుగా ఆయనే వచ్చి నిల్చున్నారు. ఓకే. అల్లు అర్జున్ గారికి మీకున్న బాండింగ్ ఏంటిది? ఎలా పరిచయం అల్లు అర్జున్? ఫస్ట్ అల్లు అర్జున్ సార్ యాక్చువల్లీ నేను కృష్ణమ్మ కలిపిన ఇద్దరు నేను ఫిల్మ్ చేశానండి. అది చేసేసిన 1 year తర్వాత నేను ఎప్పుడైతే వెళ్ళిపోదాం అనుకుంటున్నానో అప్పుడు లగడపాటి శ్రీరాజ్ సార్ ఫోన్ చేసి, హరి ఎక్కడ ఉన్నావు అంటే, నేను ఇక్కడే ఉన్నాను సార్, హైదరాబాద్లోనే ఉన్నానంటే, బన్నీ నీ పాటలు వింటున్నారట 6 months నుంచి అన్నారు. నాకు అప్పుడే ఫీజులో అవుట్ అయిపోయాయి. తర్వాత సార్ నెంబర్ ఇస్తే నేను కొంతకాలం నేను మెసేజ్ పెట్టాను సార్కి, సెల్ దాస్ సో అంటే, ఇంకా సర్లే ఇంకా క్యాజువల్గా వినుంటారులే అనుకున్నాను. నేను వెళ్ళిపోదాం అనుకున్న మూమెంట్ వచ్చినప్పుడు ఇంకా మా అమ్మగారికి చెప్పాను అనమాట, ఇంక నేను వచ్చేస్తానంటే వచ్చే అన్నారు. ఎగ్జాక్ట్లీ ద నెక్స్ట్ డే సిమిలర్లీ నాకు ఆయన ఫోన్ చేసాడు, ఇలాగ ఒకసారి కలుద్దామండి అంటాం. నేను వెళ్ళి కలవటం. ఆ రోజు నేను సార్తో నేను దాదాపుగా 45 minutes to 1 hour నాకు గట్టిగానే స్పెండ్ చేస్తాను. ఎందుకంటే నేను కొన్ని పాటలు కూడా వినిపించాను సార్కి. నేను అందులో సార్కి నచ్చిన ఒక 5 పాటలు ఉన్నాయి, అందులో ఒకటి ఫిలింలో కూడా ఉంది. 5 years బ్యాక్ సార్కి పులమే పిల్ల అని ఒక సాంగ్ బన్నీ సార్కి చాలా ఇష్టం, అది ఫిలింలో వాడడం జరిగింది. సూపర్. అండ్